హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేణు క్రేజీ ట్రేడర్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా డ్రా చేయాలో చూద్దాం. ముందుగా మార్కెట్లో మనకు ఇండెక్స్ చార్ట్ అనేది ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేసిన ఫ్రెండ్స్. అలానే ఇక్కడ మన టైం ఫ్రేమ్లో కూడా ఇక్కడ మీరు పైన గమనించవచ్చు 15 minutes టైం ఫ్రేమ్ ఉంది. ఈ టైం ఫ్రేమ్ను చేంజ్ చేసి మనం 1 hour టైం ఫ్రేమ్ అనేది పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే 1 hour టైం ఫ్రేమ్లో ఉన్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మీరు ఎప్పుడు ఈ లెవెల్స్ ఫామ్ చేసిన హై టైం ఫ్రేమ్లో లెవెల్స్ ఫామ్ చేయండి. అలానే మన తక్కువ టైంలో 15 minutes 5 minutesలో ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే మార్కెట్ ఒక డౌన్ఫాల్ ఇచ్చి ఒక అప్ మూవ్ ఇచ్చింది. అప్ మూవ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం డౌన్ఫాల్ అయింది. సో మార్కెట్ మనకు ఇక్కడ ఉంది అనమాట. ఇక్కడ ఇప్పుడు ఏదైతే మనకు ప్రీవియస్ హై అనేది ఉందో ఇక్కడ అది మనము ఒక రెసిస్టెన్స్ లెవెల్గా మనం ఒక ఫ్లాట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము ఒక హారిజాంటల్ లెవెల్ కానీ లేకపోతే ఇక ట్రయాంగిల్ బాక్స్ కానీ మనం ఇక్కడ ఫ్లాట్ చేద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే ట్రయాంగిల్ బాక్స్ అనేది ఫామ్ చేసిన. ఎందుకంటే రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ అనేది ఒక లెవెల్ కాదు, ఒక జోన్ లాంటిది. ఆ జోన్లోకి వచ్చి ఎప్పుడైనా రిటర్న్ కావచ్చు. సో అందుకే నేను రెక్టాంగిల్ బాక్స్ అనేది ఫామ్ చేసిన ఫ్రెండ్స్. అలానే ఇక్కడ ఏదైతే మనకు సపోర్ట్ ఉందో ప్రీవియస్ హై కంటే ముందుగా ఇక్కడ కన్సాలిడేట్ ఉంది. అలానే కొంచెం ప్రీవియస్కి వెళ్తే అది ఒక రెసిస్టెన్స్ లెవెల్ కూడా పనిచేసింది. అది కూడా నేను చెప్తాను. ఇక్కడ మీరు లెవెల్ అయితే చూడండి. నేనైతే ఇప్పుడు ఒక 2 levels అయితే ఫ్లాట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకు మార్కెట్ అయితే గమనించవచ్చు. ఇక్కడ చాలాసేపు అయితే మార్కెట్ హోల్డ్ అయింది. సో నేను అది తీసుకొని అయితే నేను సపోర్ట్ లెవెల్ అనేది ఫామ్ చేసిన. ఇప్పుడు ఫ్రెండ్స్, మార్కెట్లో ప్రైస్ అనేది ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో తిరుగుతూ ఉంటుంది. ఇలా ఎప్పుడైనా మార్కెట్లో ఈ ప్రైస్ అనేది సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్ చేస్తే ఫర్దర్గా ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అనేది మనం ఇప్పుడు చూసుకుంటే, సో ఫ్రెండ్స్, మార్కెట్లో అప్ మూవ్ అన్నా ఉండొచ్చు ఇలా, లేదా మార్కెట్లో ఇలా మార్కెట్ సపోర్ట్ వరకు వచ్చి ఈ సపోర్ట్ను కూడా బ్రేక్ చేయవచ్చు. అప్పుడు మార్కెట్ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. దానికోసం అయితే మనము ప్రీవియస్గా మార్కెట్ ఎక్కడైతే లో చేసిందో అక్కడ ఇంకో సపోర్ట్ లెవెల్ అనేది మనం ఫ్లాట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇలాగా. సో ఇక్కడ మీరు చూడొచ్చు. అలానే ఒక రెసిస్టెన్స్ లెవెల్ కూడా ఫ్లాట్ చేసుకుందాము పైవైపు. మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇలా మనం కొంచెం బ్యాక్ వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. నేను 1 hour టైం ఫ్రేమ్లోనే లెవెల్స్ అనేది డ్రా చేస్తున్నాను. మీరు గమనించవచ్చు టైం ఫ్రేమ్ కూడా. ఇక్కడ మనము ఒక పైవైపు కూడా లెవెల్ డ్రా చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇలాగా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ అయితే సపోర్ట్ బ్రేక్ చేసి కిందికి వచ్చింది. అక్కడ నుంచి పైకి వెళ్దామని చూస్తే ఇక్కడ రెసిస్టెన్స్ ఏదైతే సపోర్ట్ లెవెల్ ఉందో అక్కడనే మనకు మళ్ళీ రెసిస్టెన్స్ అనేది ఏర్పడ్డది. సో మళ్ళీ సేమ్ లెవెల్ కాడ మనకు రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఏర్పడుతుంది. గమనిస్తే ఇక్కడ ఒక 2-3 times రెసిస్టెన్స్ ఫేస్ చేసిన తర్వాత బ్రేక్అవుట్ అయితే మనకి ఇచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ. దాని తర్వాత మార్కెట్ ఒక అప్ మూవ్ ఇచ్చింది. ఇక్కడ మీరు గమనిస్తే ఫ్రెండ్స్, మనకు 2 కంటే ఎక్కువ సార్లు మనకు మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుందంటే ఆ రెసిస్టెన్స్ అనేది వీక్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత మనకు బ్రేక్అవుట్ అనేది వస్తుంది ఇలా. సో మనకు ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళి సెకండ్ లెవెల్ దగ్గర ఎప్పుడైతే మనకు రెసిస్టెన్స్ ఫేస్ చేసిందో ఈ లెవెల్ అయితే బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళి ఇక్కడ మనకు రెసిస్టెన్స్ ఫేస్ చేసి అక్కడ నుంచి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ సేమ్ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయడం జరిగింది. సో అక్కడ నుంచి మార్కెట్ బ్రేక్అవుట్ ఇవ్వలేక మళ్ళీ సపోర్ట్ వరకు వచ్చి మనకు ఏదైతే ఇంతకుముందుకు రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నామో అదే లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. ఏదైతే మన ఈ సెకండ్ లెవెల్ ఉందో ఇక్కడ మార్కెట్ అనేది చాలాసేపు కన్సాలిడేట్ అయ్యి ఇక్కడ ఒక మంచి యూజ్ బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. దాని తర్వాత కూడా మనకు ఫర్దర్గా ఉన్న లెవెల్ వరకు మనకు థర్డ్ లెవెల్ వరకు కూడా మార్కెట్ వెళ్ళింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ థర్డ్ లెవెల్ వరకు మార్కెట్ అనేది రీచ్ అయింది. సో మనం ఇది కూడా లెవెల్ థర్డ్ లెవెల్ ఇంతకుముందుకు ప్రీవియస్లో ఏదైనా లెవెల్ ఉందా లేదో చెక్ చేసుకుంటే
మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ప్రీవియస్లో మనం చూసుకున్నాము, ఏదైనా ఆ హైలో ఇంతకుముందుకు ఆ లెవెల్ దగ్గర మార్కెట్ ఫాల్ అయిందా అని చూసుకుంటే ఇక్కడ గమనించవచ్చు. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈ డాట్ డాట్ లైన్ కనిపిస్తుందా, అక్కడ మనకు సేమ్ లెవెల్ కాడ మార్కెట్ ఫాల్ అయింది చాలా వరకు. అక్కడ నుంచి గ్యాప్ డౌన్లో వచ్చి ఫాల్ అయింది. సో ఆ లెవెల్ దగ్గర మళ్ళీ మనకి ఇప్పుడు అయితే కన్సాలిడేట్ అయ్యి కొంచెం మార్కెట్ కింది వైపు అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ప్రైస్ అనేది మనకు ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్య ఇలా అయితే మూవ్ అవుతుంది. అలానే ఒకవేళ మార్కెట్లో ఇటువైపు అయినా మార్కెట్ ఒకవేళ ఫాల్స్ బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకో ఫ్రెండ్స్, మార్కెట్ ఒకవేళ మళ్ళీ రిటర్న్ వెళ్దామని ట్రై చేస్తుంది. కానీ ప్రీవియస్గా మనకి ఏదైతే సపోర్ట్గా పనిచేసిందో అది ఇక్కడ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. సో మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళలేక ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు సెల్ చేయడంతో మార్కెట్ అనేది ప్రీవియస్లో ఉన్న మళ్ళీ సపోర్ట్ లెవెల్ వరకు అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగానైతే ప్రైస్ అనేది మూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, కాన్సెప్ట్ అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.